సంక్రాంతి అచ్చమైన పల్లె పండుగ. పొట్టచేత పట్టుకుని తలో దిక్కుకు ఎగిరిపోయిన గువ్వలన్నింటినీ తిరిగి గూటికి చేర్చే పండుగ. దేశంలోని ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా సొంతూరికి చేర్చే పండుగ. సంక్రాంతి పండుగ సెలవులన్నీ పిల్లలకు తీపి గుర్తులే. పల్లెటూళ్లలో ఎటు చూసినా గాలిపటాలు ఎగరేసే పిల్లలే కనిపిస్తుంటారు. తిండి తిప్పల్ని పక్కన పెట్టి మరీ పతంగులను ఎగరేస్తూ కాలాన్నే మర్చిపోతారు పిల్లలు. ఉదయాన్నే 4 పతంగులను చేతిలో పట్టుకుని ఇంట్లో నుంచి బయటపడతారు. చీకటి పడ్డాక కాని ఈ కైట్ వీరులకు ఇళ్ళు ఆకలి గుర్తుకురావు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా అమ్మా నాన్నలను ఇబ్బంది పెట్టి మరీ గాలిపటాలు కొంటారు పిల్లలు. ఆకాశంలో అవి రివ్వున ఎగురుతూ ఉంటే చూసి ఆనందిస్తారు. కొన్ని ఊళ్లలో అయితే పతంగుల పోటీలు నిర్వహిస్తారు. ఒకప్పుడు పిల్లలకు సంక్రాంతంటే పతంగుల పండగ. ఇప్పుడు క్రమేపీ పతంగుల సందడి తగ్గుతోంది. పతంగులు లేని సంక్రాంతితో మనం సరిపెట్టుకుంటూ ఉన్నాం. నగర యాంత్రిక జీవనంలో పతంగులు ఎగరవేసే ఓపిక, తీరిక ఇప్పుడు ఎవరికీ ఉండడం లేదు. మొక్కుబడిగా పూజలు చేసుకోవడంతోనే సరిపెడుతున్నారు. ఏ పండగకైనా ముగ్గులతోనే కళ వస్తుంది. ఇక సంక్రాంతి సంగతి సరే. సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది ముగ్గులే. ఈ పండుగ కోసం చాలా మంది ముగ్గుల పోటీలకు రెడీ అవుతుంటారు. ధనుర్మాసం ప్రారంభం నుంచే ప్రతిరోజు ఇళ్ల ముంగిళ్లను రంగవల్లులు, గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. ప్రతి ఇంటి ముందు రకరకాల రంగులతో ముగ్గులు వేస్తారు. చివరి రోజున వేసే రథం ముగ్గు పండగ స్పెషల్. రథం ముగ్గు అంటే ఒక లింక్ ముగ్గు అన్నమాట. ఒక ఇంటి ముగ్గును మరో ఇంటి ముగ్గుతో కలుపుతూ వేసే ముగ్గే రథం ముగ్గు. ముగ్గులు వేయడానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు. బియ్యపు పిండితో వేస్తే ముగ్గు త్వరగా చెరిగిపోదన్నది ఒక నమ్మకం. కార్తీక మాసం మొదలుకుని సంక్రాంతి పూర్తయ్యే వరకు ముంగిళ్లను ముగ్గులతో నింపుతుంటారు. సంక్రాంతి ముగ్గులను బంతిపూల రేకులతోనూ గొబ్బెమ్మలతోనూ అందంగా అలంకరిస్తారు. సంక్రాంతి వస్తోందంటేనే ప్రతి ఇంట్లో పిండి వంటలు ఉండాల్సిందే. పండకి వచ్చే కొత్త అల్లుళ్ల కోసం, బంధువుల కోసం రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు. సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందుగానే ప్రతి ఇంట్లోనూ అరిసెల హడావిడి మొదలవుతుంది. రోజు ఉదయాన్నే ఏదో ఒక ఇంటి నుంచి రోకళ్లతో పిండి దంచుతున్న చప్పుళ్లు వినపడుతూ ఉంటాయి. కొత్త బియ్యంతో చేసే అరిసెలు తింటే ఎవరైనా సరే ఆహా ఏమి రుచి అనుకోవాల్సిందే. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. సంక్రాంతికి 1 కాదు 2 కాదు ఎన్నో రకాల పిండి వంటలు చేసుకుంటారు. ఆంధ్ర ప్రాంతంలో అయితే ఎక్కువగా అరిసెలు, జంతికలు, గారెలు వండుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో సంక్రాంతి పిండి వంటల్లో సకినాలు, మురుకులు ఎక్కువగా చేసుకుంటారు. ఇళ్లల్లో పెద్దవాళ్లు సంక్రాంతి సందర్భంగా పిల్లలకు సకినాలు చేయటం నేర్పిస్తారు. సంక్రాంతికి తెలంగాణలో సకినాలు చేసుకొని ఎల్లే ఉండదు. ఓమ, నువ్వులు, బియ్య పిండితో సకినాలు చేస్తారు. సకినాలు, మురుకుల్లా పిండి వంటల టేస్ట్ అదరహు అనిపిస్తాయి. రుచితో పాటు ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి ఈ పిండి వంటల్లో. మకర సంక్రాంతి రోజు సంక్రమణం జరుగుతుంది. దీంతో వాతావరణంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులకు శరీరం తట్టుకునే విధంగా పిండి వంటలను తయారు చేసుకోవటం ఆనవాయితీగా వస్తోంది. పిండి వంటలతో పాటు సంక్రాంతికి నువ్వుల ఉండలను తయారు చేస్తారు. ఈ నువ్వుల ఉండల్ని తింటే శరీరానికి పుష్టి, వేడి కలుగుతాయని, ఎలాంటి అనారోగ్యం రాదని అంటారు పెద్దలు. సంక్రాంతి అంటే కొత్త పంట ఇంటికి వచ్చే పండుగ. ఇలా కొత్తగా వచ్చే ధాన్యంతో పొంగలి చేయటం అనేది కూడా ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయమే. మాంసాహారానికి బదులు మినుములను తీసుకుంటారు శాకాహార ప్రియులు. అందుకే గారెలు చేయించుకుని తింటారు.